సురేష్ గారు 2025లో వెళ్ళినప్పుడు పెట్టుబడులు రాలేదు, మీరు ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చారు, అసలు ఒక్క ఎంఓయూ లేదు, ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. కారణం ఏంటి అంటే దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలి. ఇక్కడికి పోతే పెట్టుబడులు రావు, సున్నా అని ఆయనే ఒప్పుకున్నారు. మనం అడిగేటప్పటికి ఒప్పుకున్నారు. కానీ నిన్న ఏం మాట్లాడారో తెలుసా? గత ఏడాది దావోసు పర్యటన ద్వారా ఇప్పటికే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఆ రోజేమో మిథ్య అన్నారు, ఈరోజు అందరూ మర్చిపోయి ఉంటారు కదా ఆ విషయాన్ని. అందువల్ల ఇప్పుడేమంటే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారంట లాస్ట్ దావోస్ పర్యటన ద్వారా. నాకు తెలిసి ఈ పర్యటన ద్వారా వచ్చే ఏడాది చెప్తారు ఒక 25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని. ఎస్ సార్, ముందుగా మీకు శేఖర్ రెడ్డి అన్న గారికి, విజయబాబు అన్న గారికి నా నమస్కారాలు. సార్, ఇప్పుడు ఇందాక విజయబాబు గారు పెద్దలు మాట్లాడుతూ, అదేవిధంగా శేఖర్ రెడ్డి అన్న గారు మాట్లాడుతూ అనేక విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. వాటిల్లో మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన యొక్క రాజకీయ జీవితంలో మొత్తం మీద 15 సార్లు దావోస్ దేశానికి అధికారికంగా పర్యటన చేశారు. అవును, మొత్తం కూడా ప్రజాధనంతోనే, ఎక్కడ కూడా సొంత ఖర్చులతో కాదు. అయితే ఈ 15 సార్లు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడము, పర్యటన తర్వాత వారి నోటి నుంచి ఆనిముత్యాల లాంటి ప్రకటనలు. ఇందాకే శేఖర్ రెడ్డి అన్న గారు అనేక కంపెనీలు చెప్పారు. మైక్రోసాఫ్ట్ వచ్చేస్తుంది, అదేవిధంగా భారీ హార్డ్వేర్ పరిశ్రమలు వస్తున్నాయి, మియర్ బర్గం, ఫిస్లోమ్, అదేవిధంగా నెస్లే, వెల్స్పన్, గ్లోబల్ రిఫైనరీ, ఐటీ రంగాలు, ఇంటర్నేషనల్ హాస్పిటళ్లు, కృష్ణపట్నం పోర్టుకి సౌదీ అరాంకో చమురు శుద్ధి సంస్థలు, గూగుల్, మ్యాక్స్ సెంచరీ లాంటి ఏఐ టెక్నాలజీలో పెట్టుబడులు, ఈ అనేక రకాలైనటువంటి పెట్టుబడులు ప్రకటనలు చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా ఈ డిబేట్ సరిపోదు మనకి. ఈ రకంగా వెళ్ళిన ప్రతిసారి కూడా ఏవేవో ఇంటర్నేషనల్ కంపెనీల గురించి ప్రకటనలు చేసి, ఎందుకు చేస్తారంటే ఇక్కడ గొప్పగా ఒప్పందాలు జరిగిపోయాయి, ఇవన్నీ కూడా రాష్ట్రానికి వచ్చేస్తున్నాయంటూ ఆ రోజు చెప్తారు. ఆ తర్వాత ప్రజలు ఆలోచించారు కదా. వాస్తవాల్లోకి సామాన్యటువంటి ప్రజానికము ఉన్నటువంటి రోజువారీ పరిస్థితుల మీద, రోజువారీ బాధల్లో వారు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా ప్రజల మీద బలవంతంగా రుద్దాల్సినటువంటి ప్రకటన ఏదనే దాని మీద ఫోకస్ చేస్తారు. పరిశ్రమ తీసుకురావడానికి వారి ఫోకస్ ఉండదు. నేను అందుకే చెప్పా, 15 సార్లు దావోస్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో దావోస్ పర్యటన ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమ ఏదైనా ఉందా అంటే అక్కడ జరిగినటువంటి ఒప్పందాలు. ఉదాహరణకి 2022లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళారు. మీరు ఇందాక నారా లోకేష్ గారి వీడియో చూపించారు. అయ్యా, జగన్ గారు వెళ్ళి ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? ఆదాని, గ్రీన్కో, అదేవిధంగా అరవిందో, వీళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లో చేసుకున్నటువంటి ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ రాష్ట్రంలో ఈరోజు క్షేత్రస్థాయిలో ఉంది. గ్రీన్కో మీరు గొప్పగా మళ్ళీ చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ అన్నట్టు మీరు రిబ్బన్ కటింగ్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లో చేసుకున్నటువంటి ఒప్పందం. ఈరోజు 38,000 కోట్లతో పెట్టుబడి పెట్టి క్షేత్రస్థాయిలో జరుగుతోంది పనులు. అదేవిధంగా అరవింద్ గ్రీన్ ఎనర్జీ, అదేవిధంగా ఆనాడు మహేంద్ర కంపెనీతో చేసుకున్నటువంటి విధంగా బయో ఇథనాల్ ప్లాంట్ రాజమండ్రిలో 200 కోట్ల రూపాయలతో, అవన్నీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. 1,20,000 కోట్ల రూపాయలతో ఒప్పందాలని చెప్తే ఆ 1,20,000 కోట్లు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ద్వారా జరిగినటువంటి ఒప్పందాలు. మరి 15 సార్లు చేసినటువంటి పర్యటన ద్వారా చంద్రబాబు నాయుడు గారు, మరి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు కూడా లోకేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అవును, ఎవరు కూడా ఈ ప్రశ్నలు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఏదో ఎల్లో మీడియా లక్షల కోట్లు అని చెప్తే ప్రజలు వినేయాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు పాపం ఆ ఎల్లో మీడియా చూసి ఆ ఎల్లో మీడియా వార్తల్ని ఎన్డీటీవీలో చదివేసి నాలుగు ఖర్చుకున్నటువంటి పరిస్థితి. ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అసలు అది చెప్పండి? ఎన్ని లక్షల కోట్లు? ఇప్పుడైతే 18 నెలల్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక 3.5 లక్షల కోట్లు తగ్గించారు, కానీ దానికంటే 2 రోజులు ముందు చెప్పిన మాట ఏంటంటే 23.5 లక్షల కోట్లు వచ్చాయి అని అన్నారు. ఎన్ని జాబ్స్ వచ్చాయి రాష్ట్రంలో? ఎందుకు అన్ని జాబ్స్ చెప్తున్నారంటే వాళ్ళకంతా యువతకి మళ్ళీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా, అది ఎగ్గొట్టాలంటే ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పాలి మనం. ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పారు సార్ మీరు. నేను అదే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే
ఇప్పటి వరకు సూపర్ 6 హామీల్లో భాగంగా అన్ని తుస్సుమన్నాయి. మ్మ్. ఇంకా ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటిది నిరుద్యోగ భృతి 3,000 రూపాయల అంశం. ఇక్కడ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే 3,000 ఇస్తామన్నారు. అవును. వాస్తవానికి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే 3,000 రూపాయల తంతనే జరగాలి వారి Yes. హామీ ప్రకారం. మ్మ్. కానీ ఈ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే ఉందో Yes. ఇది జరిగిపోయింది అనేసి అంటే 3,000 రూపాయల డిస్కషన్ ఉండదు కదా. ఆ, అది మేము ఎగ్గొట్టొచ్చు. చెప్పింది ఉద్యోగాలు ఇవ్వకపోతే అనేసి ఇప్పుడు ఏమంటారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము. వచ్చాయా పోనీ అందుకే మీకు నిరుద్యోగ మీ భృతి ఏం చిత్తూరు పెద్దగా జిల్లా వరకు పడలేదు. ఏమైనా వచ్చాయా కనీసం? ఎందుకంటే అన్ని ఒకటి లక్షల సున్నా కోట్లు వచ్చింది సార్. పెట్టుబడులు తెచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెస్తే అన్ని పెట్టుబడులు ఎకరా స్థలంలోనో 2 ఎకరాల స్థలంలోనో ఒకే ప్రాంతంలోనో పెట్టలేరు కదా. రాష్ట్రం అంతా విస్తరించాలి కదా. మీ చిత్తూరు జిల్లాకి తిరుపతికి ఏమైనా వచ్చాయని అడుగుతున్నా. సార్ ఎక్కడ రాష్ట్రంలో ఏపీలోనే ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు అదే విధంగా మెగా డిఎస్సి అంటూ చేసినటువంటి హడావిడి కూడా మ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి జీవోలు, రైట్. అప్పుడు ప్రయత్నాలు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయాలు. ఆ రోజు కోర్టుకి ఆపింది ఎవరు? కానిస్టేబుల్ ఉద్యోగాలే తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? Yes. దానికి లిటిగేషన్లు పెట్టింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కాదా? ఎస్. డిఎస్సిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే దాని మీద కూడా కోర్టుకి వెళ్ళినటువంటి సందర్భాలు లేదు, తెలుగుదేశం పార్టీ ద్వారానే కదా. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను వీరు ఈ రోజు Yes. అమలు పరిచారు. అదే జీవోలు మీరు చూసుకోవచ్చు. రైట్. మరి కంపెనీల సంస్కరణలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలను మళ్ళీ మళ్ళీ రిబ్బన్ కటింగ్లు చేస్తూ వీరు మళ్ళీ పునఃప్రారంభిస్తూ పునఃశిలాపలకాలను వేస్తూ మేమే తీసుకొచ్చామంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా దావోస్ కానీ విదేశాలకు చేసినటువంటి పర్యటనల వల్ల కానీ తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను ఆత్మశుద్ధిగా గుండె మీద చేసుకొని చెప్పమంటే బోడి సున్నా. కానీ Right. ఈ Right. ఏదైతే ఈ బ్రాండ్ మేళం బ్రాండింగ్ బాబు అసలు బ్రాండింగ్ బాబు ఏంటి? బ్రాండింగ్ బాబు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చెప్పండి, పూర్తి అయిపోయిన ప్రాజెక్టు. నాకైతే గుర్తులేదు. పోనీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే తక్కువని గుర్తొచ్చే సంక్షేమ పథకం చెప్పండి. అది కూడా గుర్తులేదు. పోనీ రైట్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే తక్కువని అభివృద్ధి చెందిన ప్రాంతం రాష్ట్రంలో చెప్పండి. లేదు, అది కూడా లేదు. Yes. మరి ఏమి విజన్, ఏమి బ్రాండింగ్, Yes, ఏంటి? వస్తాను శేఖర్ గారు. ఎందుకు సార్ ప్రజలకి రైట్. విజయబాబు గారు, అంటే ప్రజలని విజయబాబు గారు రియల్ మభ్య ఎస్టేట్ పెట్టి ఆ సంస్థల్ని రోజు మాటలతో ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ అన్నట్టు మా అన్నగారు ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప వేరే పని లేదు. బ్రాండింగ్ బాబు, అసలు బ్రాండింగ్ బాబు ఏంటి? బ్రాండింగ్ బాబు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చెప్పండి, పూర్తి అయిపోయిన ప్రాజెక్టు. నాకైతే గుర్తులేదు. పోనీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే తక్కువని గుర్తొచ్చే సంక్షేమ పథకం చెప్పండి. అది కూడా గుర్తులేదు. పోనీ రైట్. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే తక్కువని అభివృద్ధి చెందిన ప్రాంతం రాష్ట్రంలో చెప్పండి. లేదు, అది కూడా లేదు. Yes. మరి ఏమి విజన్, ఏమి బ్రాండింగ్, Yes, ఏంటి? వస్తాను శేఖర్ గారు. ఎందుకు సార్ ప్రజలకి రైట్. విజయబాబు గారు, అంటే ప్రజలని విజయబాబు గారు రియల్ మభ్య ఎస్టేట్ పెట్టి ఆ సంస్థల్ని రోజు మాటలతో ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ అన్నట్టు మా అన్నగారు ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప వేరే పని లేదు.